నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్లో బీజేపీ హవా కొనసాగుతున్నది. సో ఇది మనం ముందు నుంచి ఊహించిందే. కానీ ఒక మహబూబ్ నగర్ టఫ్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం. కానీ ఇప్పటివరకున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రకారం చూస్తే డీకే అరుణ ముందంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలో కమలం హవా నడుస్తున్నది. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మంలో లీడ్లో ఉన్నది. సో ట్రెండ్స్ ప్రకారం చూస్తే పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మం, మనం ఈ 17 కాన్స్టిట్యున్సీస్ మీద ప్రధానంగా ఫోకస్ చేద్దాం. పెద్దపల్లి, నల్గొండ, ఖమ్మంలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి 19,000 లీడ్లో ఉన్నారు. టాప్ బ్యాండ్లో అప్డేట్ చేయండి. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి 19,000 లీడ్లో ఉన్నారు. వరంగల్లో కాంగ్రెస్ హవా నడుస్తున్నది. సో వరంగల్లో కూడా ఆడూరి రమేష్ వర్సెస్ కడియం కావ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆడూరి రమేష్ పోటీలో ఉన్నారు. ఇక్కడ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగిస్తున్నది. పోస్టల్ బ్యాలెట్స్లో పెద్దపల్లిలో కాంగ్రెస్ 900 లీడ్ ఉన్నది. సో నెక్ టు నెక్ ఫైట్ కనిపిస్తున్నది. ఇంకా ఈవీఎంస్ ఓపెన్ కాలేదు. ఈవీఎంస్ ఓపెన్ అయితే రిజల్ట్స్ ఇంకా త్వరితగతిన బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మనకి ట్రెండ్స్, ఇవి వస్తున్న ట్రెండ్స్ అంతా కూడా ఎగ్జిట్ పోల్కి సంబంధించిన ట్రెండ్స్ మాత్రం మనకు కనబడతా ఉన్నాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫైట్. ముఖ్యంగా మన తెలంగాణ విషయంలో తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్ కనిపిస్తోంది. ఏ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇవ్వలే. నో లీడ్ మొత్తం కాంగ్రెస్ ఇదే కనిపిస్తుంది. 4 స్థానాల్లో బీజేపీ లీడ్ లో ఉంది. 3 స్థానాల్లో మనం ఊహించిందే కదా ఇది. ఇప్పుడు అంటే మీరు మహబూబ్ నగర్ మీ పాలిటిక్స్ సర్వే కూడా బీజేపీనే అన్నారు మీరు. సో మహబూబ్ నగర్ లో డీకే అరుణ ముందంజలో ఉన్నారు ఇప్పటి వరకు అయితే. మరి ఈవీఎంస్ ఓపెన్ చేస్తే చెప్పలేం. వాళ్ళు బేసిక్గా మహబూబ్ నగర్లో ఒక 3 నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టినట్టున్నారు కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్లో. వాళ్ళ కొడంగల్ ఒకటి, మక్తల్ ఒకటి, వీటి మీద బాగా ఫోకస్ చేసినట్టున్నారు. కానీ మనకు స్థానిక సంస్థల రిజల్ట్స్ తోటి కూడా కొంత తేటతెల్లమైపోయింది. దానికి దీనికి ఎట్లా కంపేర్ చేస్తాం? సో మెయిన్ ఎలక్షన్ జరిగేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగేది. ఎమ్మెల్యే అభ్యర్థులు వెళ్ళరు, కాన్స్టిట్యూన్సీ లీడర్లు వెళ్ళరు, మండల లీడర్లు వెళ్ళరు.